భూమి నిర్మాణం జలముల మీద జరిగింది. జలములలో గదుల గదుల వంటి నిర్మాణం. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతాలు. భూమి ఎన్నటికీ కదలకుండా పర్వత పునాదులపై స్థిరపరచబడి ఉన్నది. భూమి మొత్తముగా కదులుతుంది, కానీ లోపల అంతా పర్వతాలతో స్థిరపరచబడి అమరిక ఉంది. భూమి యొక్క స్తంభములు దేవుని వశం. లోకములను వాటి మీద నిలిపి ఉన్నాడు. భూమిని తన స్థానములో నుంచి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. దేవుడు తన ఉగ్రతను సముద్రం మీద చూపును. అప్పుడు అగాధ జలములు ఘోషించుచు పర్వత పునాదులను తాకటం ద్వారా భూమి కంపిస్తుంది. ఫలితంగా ఏర్పడేదే భూకంపం. దేవుడు ఒక సమాజాన్ని శిక్షించదలిచినప్పుడు సముద్రం మీద తన ఉగ్రతను కుమ్మరించటం ఫలితంగా అల్పపీడనం వల్ల ఏర్పడిందే భూకంపం.